హలో ఎవరివన్, వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 3/2/2026. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అని చెప్పడం జరుగుతుంది. దిక్కు నక్షత్రం కుక్కడ శాస్త్రం ఆధారంగా చెప్తాము. అలాగే ఈరోజు మంగళవారం కృష్ణపక్షం. ఇక నక్షత్ర విషయానికి వస్తే ముఖా నక్షత్రం. ఈ రోజు అంతా కూడా ముఖా నక్షత్రం అనేది నడుస్తుంది. అలాగే నా కంటెంట్ నచ్చితే, నా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి. డిస్క్లైమర్ విషయానికి వస్తే గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. జాముల విషయం చూసుకుంటే మనం జాములు మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు అయితే నడుస్తుంది. ఈ మొదటి జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే మనం కోడి కాకి అయితే ముసుగు రంగు పెట్టుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులకి కోడి సవల, కోడి పింగళి, కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి సవల, కోడి అబ్రాస్, కోడి తెల్లకెక్కిర, పాల అబ్రాస్, బూడిద మైల, కోడి కాకిడేగ పర్ల, కోడి పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. కోడి చూపు నలుపులు అనేవి విజయాలను సాధిస్తాయి. అలాగే పచ్చకాకి పోలైనా పర్లేదు, కాకి పోలైనా పర్లేదు, ఇవి కూడా విజయాలు సాధిస్తాయి. అలాగే మనం చూపులకి ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి చూపు కాకుండా నెమలి చూపు అండి. నెమలి చూపు అంటే నల్ల కుసీలు అయితే నల్ల బొంగు ఉన్నవి, ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. మనం కొన్ని రంగులు అయితే చెప్పుకుందాం. డేగ, కాకి డేగ, రసంగి, ఎర్రకెక్కిర, ఎర్రమైల, ఎర్రబ్రాస్, పచ్చకాకి పువ్వుల, పచ్చకాకి డేగ పెట్టమారు, ఎర్ర కాకిడేగ పర్ల, ఇవన్నీ కూడా నెమలి చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. రెండో జాము అంటే 8:24 నుండి 10:48 వరకు అయితే నడుస్తుంది. అలాగే రెండో జాములో మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి డాగ్ అంటే గట్టి కుసి అంటే నల్ల కుసి లేదా నల్ల బొంగు చేసి నెమలి డాగ్ అండి. కాకి డాగ్ అయినా పర్లేదు పెట్టుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి డాగ, నెమలి కాకి డాగ, నెమలి రసంగి, నెమలి ఎర్రకెక్కిర, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్రబ్రాస్, నెమలి పచ్చకాకి పోల, నెమలి పచ్చకాకి డాగ, నెమలి డాగ పెట్టమారు లేదా గంధం మచ్చలు పెట్టమారు అయినా పర్లేదు. అలాగే నెమలి ఎర్ర కాకిడా పర్ల అనేవి విజయాలను సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. నెమలి చూపు ఎరుపులు అనేవి. అలాగే కోడి చూపు తెలుపులు అనేవి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసులు చేసిన తెలుపులు అనేవి సవలాలు అనగా పింగళాలు అనగా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. మనం కొన్ని రంగులు అయితే చెప్తాను నేను. చూసుకున్నట్లయితే ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి సవల, కోడి పింగళి, కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి సవల, కోడి అబ్రాస్, తెల్ల కిక్కిర, పాల అబ్రాస్, బూడిద రంగు మైల, కోడి కాకిడేగ పర్ల, కోడి పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా ఓడిపోయేవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ జాములో రెండో జాములో. మూడో జాము 10:48 నుండి 1:12 వరకు అయితే ఈ జామ్ వచ్చేసి జరుగుతుంది. దీన్ని మూడో జామ్ అంటారు. మూడో జాములో మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి పింగళ అండి. అంటే బోర మొత్తం నలుపు చేసి ఉండాలి. మీరు మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. బోర మొత్తం నలుపు చేసి ఉన్నది కాకి పింగళ ఎప్పుడైనా సరే. ఓకేనండి. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి సవల, కాకి పింగళి, శుద్ధ కాకి, కోడి పచ్చకాకి, నల్లకట్టు అబ్రాస్, గాజు కక్కెర, నల్ల కెక్కెర, పాల అబ్రాస్, బూడిద రంగు మైల, నల్ల కాకిడేగ పర్ల, పచ్చకాకి పెట్టమారు అనేది ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకైతే ఇవన్నీ కూడా గెలవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా గట్టి కుసి అంటే నల్ల కుసి లేదా నల్ల బొంగు ఉన్నవి ఇవన్నీ కూడా విజయాలను సాధిస్తాయి. అలాగే చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎరుపులు
ఎరుపులనేవి పోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందండి ఈ టైంలో. మనం కొన్ని రంగులైతే చెప్తాను. డేగ, కాకి డేగ, రసంగి, ఎర్ర కిక్కర, ఎర్ర మైల, ఎర్ర అబ్రాస్, పచ్చకాకి పూల, పచ్చకాకి డేగ, డేగ పెటమారు, ఎర్ర కాకిడ, పర్ల ఇవన్నీ గూడా చూపులకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటాయండి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. ఎక్కువగా ఈ మూడో జామ్‌లో ఎరుపులనేవి పోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఇక నాలుగో జామ్‌కొస్తే 1:12 నిమిషాల నుండి 3:36 నిమిషాల వరకైతే జరుగుతుందండి. 3:36 నిమిషాలకైతే ఎండ్ అవుద్ది ఈ జామ్ వచ్చేసి నాలుగో జాము. ఆ నాలుగో జామ్‌లో ముసురు రంగు చూసుకున్నట్లయితే మనం కోడిచూపు నెమలి. కోడిచూపు నెమలంటే తెల్ల నెమలైనా పర్లేదండి. కోడిచూపు నెమలైనా పర్లేదు. తెల్ల రెక్కలు, తెల్ల తోకలు లేదా తెలుపు పూస అనేది ఉండాలి. ఒకవేళ ఇది లేకపోతే కోడి కాకినైనా పెట్టుకోవచ్చు. అలాగే మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి సవల, కోడి పింగళి, కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి సవల, కోడి అబ్రాస్, తెల్ల కేకెర, పాల అబ్రాస్, బూడిద రంగు మైల, కోడి కాకిడాక పర్ల, కోడి పచ్చకాకి పెట్టమోరు. ఇవన్నీ గూడా చూపులకి గెలిచే రంగులండి. ఇవన్నీ కూడా తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసున్నది విజయాలనేవి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఆహ్, కో నెమలి చూపు ఎరుపులండి. నెమలి చూపు ఎరుపులనేవి విజయాలు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. డేగ, కాకి డేగ, రసంగి, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబ్రాస్, పచ్చకాకి పూల, పచ్చకాకి డేగ, డేగ పెట్టమరు, ఎర్ర కాకిడాపర్ల ఇవన్నీ గూడా చూపులకు ఓడిపోయే రంగులండి. చూపులకు ఓడిపోయే రంగులు. ఒకవేళ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. అయి ఒకవేళ మీకు అర్థం అవ్వకపోయినా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయినా మీకు పేర్లతో సహా దీంట్లో అయితే ఉంటది. మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులన్నీ కూడా అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి మీరు. ఐదో జామ్. ఐదో జామ్ అంటే 3:36 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 6 గంటల వరకైతే జరిగిద్ది. 6కి ఎండ్ అవుద్దండి. అలాగే ఈ ఐదో జామ్‌లో ముసుగు రంగు చూసుకున్నట్లయితే మనం డేగ పింగళి. డేగ పింగళి చాలామంది డేగ పింగళి అంటారు. ఎర్ర పింగళి అంటారు. పసిమింగల పింగళి కూడా అంటారు. ఇది ఏ పింగళైనా ఎర్ర పేకలు చేసుంటే అది డేగ పింగళికొచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అది ముసుగయితే పెట్టుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం ఎరుపులు. ఎరుపులంటే లైక్ నేను కొన్ని రంగులైతే చెప్తాను. డేగ, కాకి డేగ, రసంగి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల, ఎర్ర అబ్రాస్, ఎర్ర పింగళి, పచ్చకాకి డేగ, డేగ పెట్టమారు, ఎర్ర కాకిడేగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకు గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది ఎరుపులు చేసుకుంటే. అలాగే చూపులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే కోడి చూపు రంగులనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటది. కోడి సవల, కోడి పింగళి, కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి సవల, కోడి అబ్రాస్, తెల్ల కెక్కెర, పాల అబ్రాస్, బూడిద రంగు మైల, పచ్చకాకి పెట్టమారు, కోడి చూపు, ఆహ్, బూ కోడి చూపు, కాకిడాయ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. మీరు వీటిలిని అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. మనం 5 జాములైతే కంప్లీట్ చేసుకున్నాం. అలాగే మనం నక్షత్ర విషయానికొస్తే ఒక నక్షత్రం జరుగుతది. అలాగే ఒక నక్షత్రం వచ్చేసి ముఖా నక్షత్రం. ముఖా నక్షత్రం అంటే రెండో తారీఖు, రెండో నెల 2026 రాత్రి 12 గంటల 2 నిమిషాలకి స్టార్ట్ అవ్వి మూడో తారీఖు రెండో నెల 2026 రాత్రి 11 గంటల 47 నిమిషాల వరకు కూడా జరుగుతుందండి ఈ నక్షత్రం వచ్చేసి. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం డేగ, గౌడు, పశ్చిమ కాకి, ఎర్ర నెమలి, కోడి. ఇవన్నీ కూడా చూపులు కాదు చూపులకని కాదు గానీ గెలిచే రంగులు. ఇవన్నీ కూడా నక్షత్ర బంధంలో గెలిచే రంగులు. అలాగే నక్షత్రంలో ఓడే రంగులు చూసుకున్నట్లయితే అయితే అపోజిట్ రంగులు. ఓ ఓడే రంగులు, అపోజిట్ రంగులు. నెమలి డేగ మీద ఓడిపోతుంది. పింగళి గౌడు మీద ఓడిపోతుంది. డేగ పశ్చిమ కాకి మీద ఓడిపోతుంది. నల్ల డేగేమో ఎర్ర నెమలి మీద ఓడిపోతుంది. డాగేమో కోడి మీద ఓడిపోతుంది. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. నక్షత్రంలో ఓడిపోయే రంగులు ఇవన్నీ కూడా. ఇక్కడితో అయితే నక్షత్రం ఎండ్ అయిపోతుంది. నక్షత్రం మాక్సిమం 70% అయితే ఆడదండి. జాముల వారీగానే ఆడుతుంది. మీరు చూసి ఆహ్, ఆడొచ్చు మీరు. లేదా మీకేదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. లేకపోతే కాల్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నా నంబర్ అనేది పెడుతున్నా. అలాగే మనం దిక్కుల విషయానికొస్తే తూర్పు, పడమర దిక్కులండి. తూర్పు, పడమర దిక్కుల్లో తూర్పు వైపు నుంచి నడిచి వెళ్ళిందంటే తూర్పు వైపు నుంచి వదిలింది విజయం సాధిస్తుంది. పడమర వైపు నుంచి వదిలింది అపజయం పాలయ్యే అవకాశాలైతే ఎక్కువుంటాయి. ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం అవ్వకపోతే స్క్రీన్ మీద కనపడుతుంది కదండీ! తూర్పు వైపు నుంచి గ్రీన్ కలర్ ఉంది కదా!
అది విజయం సాధిస్తుంది. పడమర వైపు నుంచి రెడ్ కలర్ ఉంది కదా! అది అపజయం పాలయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. నా కంటెంట్ వర్త్ అనిపిస్తేనే నచ్చితేనే మీకు. అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. ఏంటంటే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోవడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది పెడతానండి. అది మీకు ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీకేమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయొచ్చండి.